రసరాజాలని రుచి చూపింది మనసే కవి కావ్యాలతో రవికేసింది హృది రాగాల ఈ తనువే ఈ ఎడమంటలో కాలిపోయేందుకే కప్పు కాసింది సింగారమే ఈ వైశాఖలో పొరి ఓడేందుకే పరుగు తీసింది విషయాలకి రసరాజాలని రుచి చూపింది మనసే కవి కావ్యాలతో రవికేసింది హృది రాగాల ఈ తనువే రసరాజాలని రుచి చూపింది మనసే కావ్యాలతో రవికేసింది రది రాగాల ఈ తనువే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం డాక్టర్, కొత్త పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? షీస్ ఇన్ వెరీ క్రిటికల్ పొజిషన్ సార్. ఇంతకీ ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి సార్? ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ స్కిజోఫ్రెనియా. తమలో ఉన్న భ్రమని నిజమని మనసును నమ్మించి ఆ సందిగ్ధంలో ఎటు తేల్చుకోలేక తాము చూసిందంతా నిజమని చెప్పి పారనాయిక్ గా బిహేవ్ చేస్తారు. అలా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనై దయ్యం పట్టిందని, అమ్మవారు పూనిందని ఏవేవో చెప్తుంటారు. అంటే నిజంగా స్పిరిట్స్ లేవంటారా? చూడు డాక్టర్, మనం పేషెంట్ల గురించి ఆలోచించాలి, పేషెంట్స్ లో ఆలోచించకూడదు. ఓకే ఓకే. సీ యు. ఇంజెక్షన్ లేవు. నన్ను కాపాడండి డాక్టర్. ఓకే వాళ్ళందరూ తమ బాధ చెప్పడానికి నా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళెవరు నా దగ్గరికి రావద్దని చెప్పండి డాక్టర్. నేను చెప్తాను. మ్యాచన్, తన నిద్ర లేవగానే టాబ్లెట్స్ ఇవ్వు. ఓవర్ ఎక్సైట్ కాకుండా చూసుకో. ఇట్స్ వెరీ సెన్సిటివ్ కేస్. ఓకే చెప్పండి డాక్టర్. చాలా భయంగా ఉంది. చెప్తాను. తమ కోరికలు తీరని ఎన్నో ఆత్మలు ఈ హాస్పిటల్లో తిరుగుతున్నాయి. వాటి కోరికలు తీరే వరకు వెంట పడుతూనే ఉంటాయి. ప్లీజ్ డాక్టర్, వాటి నా దగ్గరికి రావద్దని చెప్పండి డాక్టర్. చెప్తారు కదా, కొన్ని ఆత్మలకైతే చనిపోయినట్టుగా కూడా తెలియదు. అందుకే నేను చూసే వాళ్ళలో ఎవరు బతికున్నారో ఎవరు చనిపోయారో కూడా నాకు తెలియట్లేదు. డాక్టర్ ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్, ప్లీజ్. అంటే ఏంటి?
నిజంగానే స్పిరిట్స్ ఉన్నాయని అంటావా? ఉన్నాయనట్లేదే, కానీ లేవని కూడా అనలేకపోతున్నాను. మనకు తెలియంది లేదు అని కొట్టిపారేయడం సైంటిఫిక్ అప్రోచ్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఒక పని చేద్దాం. చిన్న టెస్ట్ చేద్దామా? టెస్టా? అఫ్ కోర్స్, మన పాత సైకాట్రిస్ట్ ఉన్నాడు కదా. ఎక్కడున్నాడే? యాక్సిడెంట్ లో పోయి 3 నెలలైంది కదా. చెప్పింది వినవే. అతను ఊజాబుడ్ ప్రాక్టీస్ చేయడం నేను చూశాను. ఊజాబోర్డ్ అంటే స్పిరిట్స్ తో కమ్యూనికేట్ చేసే ప్లాన్ షెట్. ఎగ్జాక్ట్లీ. లెట్స్ మూవ్ యార్. పద చలో. అసలు ఈ ఊజాబోర్డ్ అంటే ఎలా ఉంటుంది? ఏంటి, ఈటీవీలో అన్వేషిత సీరియల్ చూడలేదా? చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. జాగ్రత్తగా రండి. దయ్యాలు మనిషిని చంపేస్తాయంటావా? అబ్బా, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకపోతుంది. ఎక్కడికే? పైకేనా? నీకు గుర్తుందా కావ్య? నిజంగానే నాకు భయంగా ఉంది, వెనక్కి వెళ్ళిపోదానే. నా మాట వినరేంటి? ఊరుకోవే. ఎలా ఉన్నాడు బాబు ఇంట్లో? బోర్డు ఎక్కడ చూసావే? ఈ రూమ్ లోనే అనుకుంటానే. దేవుడు 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 దేవుడా దేవుడు 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 దేవుడా దేవుడా. ఆగవే. కావ్య, కాయిన్ ఉంటుంది. ఏ పూజ, క్యాండిల్స్ ఉంటాయి చూడు, తొందరగా. తీసుకో. కాయిన్ ఇదేనా? ఎస్, ఇదే. ఈ కాయిన్ సెంటర్లో ప్లేస్ చేయాలి, ఇక్కడ. Let's hold the hands. Oh Holy Spirit, Holy Spirits, please come. We are We are here to help you. Spirits, please come and communicate with us. We are here to help you. Come, tell your problems. We will help you. Please come to us. కావ్య, నువ్వు పిలు. Oh Holy Spirits, please come. పూజ, యు ట్రై. నువ్వు పిలు. Oh Holy Spirits, please come. ఆ రోజు జరిగిన విషయాన్ని అక్కడే మర్చిపోదామని నిర్ణయించుకున్నాం, కానీ అది మా భవిష్యత్తునే మార్చేస్తుందని అనుకోలేదు.
ఐఎమ్ గ్లాడ్ యూ హ్యావ్ కమ్ టు అవర్ హాస్పిటల్ పృథ్వీ. మై ప్లేస్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. రమ్మన్నారట? మన హాస్పిటల్ సింపోజియం సంబంధించిన డ్రాయింగ్స్ ఇంకా రెడీ చేయలేదేంటి? టైం దగ్గరికి వస్తుంది. మ్యాటర్ ఎంత అయిపోయింది సార్. 2 days లో వాటిని కూడా. ఇట్స్ ఓకే. బై ద వే మీట్ డాక్టర్ పృథ్వీ ఫ్రమ్ హైదరాబాద్, మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జన్. మన హాస్పిటల్ కి పట్టుబట్టి మరీ స్పెషల్ రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చారు. నైస్ మీటింగ్ యూ డాక్టర్. మీ గురించి చాలా విన్నాను. అది నా అదృష్టం. కావ్య, డాక్టర్ గారికి మన హాస్పిటల్ అంతా చూపించు. ఫైన్ సార్. డాక్టర్, బీ మై గెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ సార్. సీ యూ. మీరు చాలా బాగా మాట్లాడతారు. థ్యాంక్స్. బట్ నేను ఇంకా మాట్లాడడం మొదలే పెట్టలేదు. ముంబై జూనియర్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడడం నేను చూశాను. రియల్లీ? అవును, యు ఆర్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్స్. అందరు అమ్మాయిలాగే నాకు కూడా పొగడతలంటే ఇష్టం. ఐ స్వేర్, ఐ సిన్సియర్లీ మీన్ ఇట్. దెన్ సిన్సియర్ గా థ్యాంక్స్. యూకే నుండి ఆఫర్ వచ్చిన ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? హై డాక్టర్. హాయ్. నీకోసం. వాట్? నా కోసమా? మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు. నా పాత గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే అనేది. పాత అంటున్నారు, ఇప్పుడు కదా. ఈ ఆడపిల్లలకి డాక్టర్స్ కంటే యాక్టర్స్ ఎక్కువ ఇష్టం. వయసు? వాళ్ళు ప్రేమించినట్టు బాగా నటించగలరు కాబట్టి. చూడు, భవానీ వస్తుంది. హాయ్. హాయ్. ఏంటి నీ చేతిలో బొమ్మ? మన ఐ స్పెషలిస్ట్ రిటైర్ అవుతున్నారు కదా, అందుకని. బాగుంది. నేనే గీసానే. మరి నెక్స్ట్ మంత్ గైనకాలజిస్ట్ రిటైర్ అవుతున్నాడు. కొంచెం జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నేను ఆర్టిస్ట్. నైస్. మేము డాక్టర్స్. నేను డాక్టర్ కావ్య గారిని కలవాలండి. డ్రాయింగ్స్ కి దానికి ఆర్టిస్ట్ కావాలని నోటీస్ బోర్డులో చూశాను. కావ్య గారు. కావ్య రౌండ్స్ లో ఉంది. మీరు కొంచెం వెయిట్ చేయండి. That's the staff hostel, and there's the inpatient ward, and that's the psychiatric ward. I see. Dr. Vansi. Hello. కావ్య ఎవరో ఆర్టిస్ట్ అట. అతన్ని క్యాంటీన్ దగ్గరికి రమ్మను. ఓకే. డాక్టర్, I must go. I'll catch you later. ప్లీజ్. Okay. మీరు హాయ్, ఐఎమ్ కావ్య. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. వావ్, లవ్లీ. మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి. మీ ప్రతి పెయింటింగ్ లో ఒక పెయిన్ ఉంది, ఒక లైఫ్ ఉంది. కెన్ ఐ టేక్ దిస్ పెయింటింగ్? థ్యాంక్స్. నాకు కొన్ని డయాగ్రామ్స్ అర్జెంట్ గా కావాలి. అవి చాలా ఇంపార్టెంట్. అక్క. హాయ్ బంటి. పాటికక్క. థియరీస్ రాసేసరికి నా టైం అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ తో హాలిడేస్ గడిపేశాను. పర్వాలేదండి, నేను ఎన్ని డయాగ్రామ్స్ అని గీసిస్తాను. మీరు ఎక్కడుంటారు? ద్వారకా నగర్ లో ఫ్రెండ్ తో. అతను ఏం చేస్తాడు? ఈ టైంలో అయితే డాన్స్ చేస్తాడు. ప్రేమలో పడ్డాను మామ. అయినా హాస్పిటల్ వెళ్ళాంగా, కానీ బొమ్మలంటే అమ్మాయిని చూసాను మామ. కాదు మామ, కాదు మామ, కాదు మామ, అయ్యో కాదు మామ, అవును మామ. ఫస్ట్ టైం మామ ఒక అమ్మాయి నాతో బాగా మాట్లాడింది. లేకపోతే నేను ఎప్పుడైనా అమ్మాయిల గురించి మాట్లాడాను? లేదనుకో, కానీ అమ్మాయిలు చాలా డేంజర్ రా. నేను మదురైలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మెకానిక్ భర్తగాడు సంధ్య అని ఒక వైన్ షాప్ గారు అమ్మాయిని ప్రేమించాడు. అక్కడి నుంచి పారిపోయి చెన్నైలో పెళ్లి చేసుకున్నాడు. వాడు ఎక్కడున్నాడు మామ? దిండిగల్ రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నీకు నా ప్రేమ గెలుస్తుందన్న నమ్మకం లేదు కదా? నమ్మకం ఉన్నదిరా, నువ్వేదనుకుంటే సాధిస్తావు, అది నాకు తెలుసు. థ్యాంక్స్ మామ. అర్జెంట్ గా నా కావ్యకి డ్రాయింగ్స్ కి వెళ్ళాలి. అదే మామ. తొందరగా పదివే, లేట్ అయింది. పర్వాలేదు, నేనే వస్తున్నానే.
మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏయ్, నేను అందంగా లేనా? సారీ, అమ్మాయిలంటేనే అందం. గుడ్ మార్నింగ్ లేడీస్. ఏ కావ్య, నాకెందుకో ఆ పృథ్వీ నీకు లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది. లైనా? అదేనే సైట్ కొట్టడం. ఇంకా పాలిష్డ్ గా చెప్పాలంటే లవ్ చేయడం. అంత సీన్ లేదు. నీకు ఇంట్రెస్టే లేదా? అలానేం లేదు. అన్నిసార్లు అడుగుతున్నావు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? చచ్చా, నాకు భయం. లవ్ అంటేనా, ప్రెగ్నెన్సీ అంటేనా? మీనా, you're too much. ఓకే ఓకే, మీరిద్దరు డ్రాప్ అయ్యారు కాబట్టి ఆ డాక్టర్ ని నాకు వదిలేయండి. ఏం చేస్తావే? డాక్టర్ పృథ్వీ పిట్యూటరీ గ్లాండ్స్ కి పని చెప్తాను. You're too much. లైఫ్ లో మరి టూ మచ్. అక్క రా అక్క, నీకు ఒక విషయం చూపించాలి. తర్వాత వస్తాను. అబ్బా రా అక్క. ఓకే బాయ్. ఓకే. నీకు అసలు బుద్ధుందా? అక్కడి నుంచి చూస్తున్నాను. ఏదన్నా ఎబ్రోడు అని సరిపెట్టుకుంటా ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? దాని ఆపిలిసికాయలు తిన్నానని ఎతవేడుపులు ఎడుతావా? ఏ నిన్న నువ్వు 4 రేగిపళ్ళు తొప్పుతున్నప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా, ఫీల్ అయ్యానా? ఇదిగో డాక్టర్ అమ్మా, ఈ నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేస్తావా, లేకపోతే నన్ను సీపు డాక్టర్ రిపోర్ట్ ఇచ్చేయమంటావా? ఏమైంది బాబాయ్? చూడండి డాక్టర్ అమ్మ, రోజు పిల్లోడికని తెచ్చిన పళ్ళని తినేస్తున్నాడు. పళ్ళు రాలిపోతాయి. పొద్దునే ఇన్ని అరటిపళ్ళు అట్టుకొచ్చాడు. అన్ని నేనే తినేసానా? ఇన్ని ఇడికే వదిలేశాను. దేనికైనా పద్ధతి ఉండాలి. అబ్బా తాతయ్య, ఎన్నిసార్లు చెప్పాలి పక్క వాళ్ళ వస్తువులు తీసుకోద్దని? అది కాదురా బంటి, ఇప్పుడు ఈడు మన నైబర్ కదా, ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయో ఉండవా? మరి ఈడు మన నైబరే, ఈడు బట్టలు నేను వేసేసుకున్నాను. ఈడు ఏమైనా ఫీల్ అయ్యాడా? అబ్బా తాతయ్య, ఇక్కడి నుంచి వెళ్ళు. నన్నే అంటావు అన్నిటికీ నువ్వు. రేపటి నుంచి వాళ్ళకి వీళ్ళకి పెట్టకు, నువ్వే తినాలి. రేపు నారింజ పళ్ళు అట్టుకురా, కుర్రాడు హెల్త్ కి మంచిది. మరి నేను అలా వెళ్ళొస్తా. చూడండి డాక్టర్ అమ్మ, నా చెప్పులేసుకుని వెళ్ళిపోతున్నాడు. సారీ బాబాయ్, ఇప్పుడే వచ్చేస్తాడు. అక్క, ఇదే మా తాతయ్యకి నేను కొనాలనుకుంటున్న ఇల్లు. గోల్డ్ డబ్బులు సంపాదించి ఇలాంటివి చాలా ఇల్లులు కొని మా తాతయ్యని బాగా చూసుకుంటా. అక్క, మా తాతయ్యకి నేను తప్ప ఎవ్వరూ లేరక్క. అలాగే, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. త్వరలో నీకు ఆపరేషన్. ఓకే. హాయ్. హాయ్. హాయ్ సాగర్. హాయ్. డయాగ్రామ్స్ అన్ని రెడీ అయిపోయా? రెడీ. థ్యాంక్స్ లాట్. సింపోజియం కి టైం అయింది. ఆ బంటి గారితో మాటల్లో పడి లేట్ అయిపోయింది. ఐ లీవ్. ఓ యా, సండే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఖాళీ. సండే నాతో కొంచెం టైం స్పేర్ చేయగలవా? తప్పకుండా. థ్యాంక్స్. బాయ్. నా ఫ్రెండ్స్ కి నేను పేషెంట్స్ తో క్లోజ్ గా ఉండడం ఇష్టం లేదు. సర్లే పద. There are 3 things in life: friendship, love, sex. And I think third is most important. కావ్య. ఎందుకంటే I'll meet you later. Okay? Bye. Bye. ఇది మారదు. This is very bad with Kavya. కావ్య. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. No, it's okay. మా వాడి ఫ్రెండ్ అంటే నారేంజ్ అనుకున్నా, కానీ మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, కంపెనీ వర్క్ కొంచెం బిజీగా ఉన్నాను. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. అది నేను అవ్వాలనుకున్నాను, కానీ అండర్వేర్ కంపెనీలో అటెండ్ గా పనిచేస్తున్నా. ఏం సడన్ గా పార్టీ? ఇవాళ మా వాడు పుట్టినరోజు. నెక్స్ట్ మంత్ కదా పుట్టినరోజు. అప్పుడు డబ్బులు ఉంటాయో లేవో తెలీదు, అందుకే ఈ రోజే మా వాడు పార్టీ ఇద్దామని అన్నాడు. How sweet. Anyways, happy birthday. థ్యాంక్ యూ. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ వెళ్ళరా. Vanilla for me. ఓకే. Hey, Sagar, give me. Na 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 na, na 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 na, na na
I don't look like this and I look much ఉన్నది ఉన్నట్టు better. గీస్తే అట్లా Hi. ఏంటి ఇక్కడ? ఇటువైపు వెళ్తుంటే నువ్వు కనిపించావు, కలుద్దామని. Oh, so sweet of you. He's my friend Sagar. Hi, sir. మంచి ఆర్టిస్ట్. హాయ్ సాగర్. హలో సార్. చాలా సార్లు నిన్ను హాస్పిటల్లో చూశాను కావ్యతో. కావ్య చెప్పిందంటే నువ్వు మంచి ఆర్టిస్ట్ అయి Thank you, ఉంటావు. sir. How about coffee? నేను హాస్పిటల్ వైపు వెళ్తున్నాను, నువ్వు వస్తావా? Okay. Bye Sagar. మళ్ళీ కలుద్దాం. కమ్. హే, నువ్వు నీ హెయిర్ స్టైల్ మార్చవా? ఇప్పుడు ఆడమ్మగా అందరి హెయిర్ స్టైల్ ఇదేగా. అది మాత్రం నిజం. అన్నట్టు రేపు సెమినార్కి వస్తున్నావు. తప్పకుండా. మావా మావా నా కావ్య నాకు దక్కకుండా చేస్తున్నారు మావా. వాళ్ళందరినీ చంపిరావు, పని అయిపోతుంది. వాళ్ళందరినీ చంపేస్తే నా కావ్య నాకు దక్కుతుందా మావా? రే నీకు దండం పెడతాను రా. మావా నా ప్రేమ గురించి నువ్వే చెప్పాలరా. నీ లవ్ గురించి రేపే అమ్మాయితో మాట్లాడతాను. ఆ బృందావన్ కానీ రవి గారు అలా తొప్పాడు, నువ్వు నన్ను ఇలా తొప్పుతున్నావా? నా కర్మరా. నా ప్రేమ గురించి బాగా చెప్పాలరా మావా. దండం పెడతాను రా. మావా పడుకోరా. తూని. హాస్పిటల్లో అడపాదడప జరిగే పొరపాటును మీడియా అనవసరంగా సెన్సేషనలైజ్ చేసి మన ఇమేజ్ దెబ్బతీస్తుంది. యూ ఆల్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ హియర్ ఆఫ్టర్. ఓకే ఓకే. ఎక్విప్మెంట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు తెలియజేయండి. ఐ విల్ ఫైట్ విత్ గవర్నమెంట్ టు గెట్ థింగ్స్ డన్. ఓకే. ఇదిగో అబ్బాయి, పావలా ఇస్తాను, నన్ను ఇలా సవారీ తిప్పుతావా? మాకేం పని లేదు. కలికాలం డబ్బుకి విలువ లేదు. ఈడు అక్కడ వంటకే గ్యాస్ లేక సత్తంటే ఈ రకంగా ముక్కుకే సిలిండర్ వేసుకున్నాడు. ఏమండో డాక్టర్ గారు, ఓ పిచ్చి డాక్టర్, ఏంటి? బాగున్నారా? బానే ఈ ఉన్నా. హాస్పిటల్లో చాలా మంది మెంటలోళ్ళు అనుకుంటాను. అది నిజమే. నీకెందుకు అలా అనిపించింది? ఎందుకేంటి ఇక్కడ చాలా మంది నన్ను తెంగరోండి అనుకుంటున్నారు. ఆ విషయం నిజమే. లోకంలో చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవడం వాళ్ళ అదృష్టం. డాక్టర్ అయినా కరెక్ట్ గా చెప్పావు. ఎంత పావలా తీసుకుని దువ్వెను కొనుక్కో. జనం నేను రకరకాలుగా అనుకుంటున్నారు. ఇదిగో లేకపోతే నాలా క్రాఫింగ్ ఏం చేసుకో, డీసెంట్ గా ఉంటా. పృథ్వీ ఒక్కడే దొరికాడు, ఈ రోజు మాత్రం వదలకూడదు. హాయ్, గెస్ హూ ద గజియస్ ఇస్? క్లియోపాత్ర. ప్యూర్ దేశీ. ఐశ్వర్య రాయ్. హౌ సాడ్. ఇంకా నా టచ్ ఫ్లేవర్ నీకు అలవాటు కాలేదా? యు నో సంథింగ్, డాక్టర్స్ తొందరగా స్పర్శ జ్ఞానం కోల్పోతారట. అచ్చా, లుకింగ్ సెక్సీ టుడే. బట్టలన్నీ వేసుకున్నా కూడానా? ఆఫ్ కోర్స్, నేను 6 months ఎక్స్రే డిపార్ట్మెంట్ లో పనిచేశానులే. ఆహా, అయితే నా ఎముకలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా? బై ద వే, నీ మిగతా ఫ్రెండ్స్ ఏరి? వాళ్ళకి ఓపీ ఉంది, ఓ బట్ ఐఎమ్ ఫ్రీ. ఐఎమ్ సారీ, యూ హావ్ టు ఎక్స్క్యూజ్ మీ. బాయ్. ఏయ్, నాతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా? ఓ సారీ మేడం, లిటిల్ బిజీ. ఏయ్, నీకో విషయం తెలుసా? రోజు ముద్దు పెట్టుకుంటే కొత్త ఎనర్జీ వస్తుందని యూకేలో రీసెర్చ్ చేస్తున్నారట. డూ యూ వాంట్ టు ట్రై విత్ మీ? సమ్ అదర్ టైం. బాయ్. హరివేశావు మధుబాల
మీ మావ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు అంతే అండి. మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఈ మధ్యనే. చూడన్నా కత్తిలాగా ఉంది. చాలా బాగుంది. చదిరింది డైలీ 4 షోస్ వేసుకుంటే ఛే, ఈ మధ్యనే. సిల్వర్ జూబ్లీ బొమ్మే. ఫోటో తీసినట్లు పెట్టువా. ప్రజాసేవ చేసుకున్నట్టుంటది అన్నాయి. చేద్దాం గాని పక్కనే బామర్తి ఎవడరా పట్టించుకో. అనుకుంటా అన్నా. ఎలియానా ఈ పోకిరిగా లవ్ చేస్తుంది కానీ ఆ గొట్టంగాని కాదురా. చెప్పవన్నా సాగర్, నీకెందుకు ఇంత ఆవేశం? అసలు ఎందుకు నువ్వు అందరితో ఇంత దూరంగా ఉంటావు? అమ్మ చనిపోయేటప్పుడు నాకు బహుమతిగా ఇచ్చిన బొమ్మ తప్ప నా దగ్గర ఏం లేదు. దాన్ని కొందరు చిందరవందర చేశారు. ఆ రోజు వాళ్ళని కొట్టాను. ఒకడు చనిపోయాడు. ఆ తర్వాత నన్ను జైల్లో వేశారు. అక్కడ నన్ను అందరూ అసహించుకున్నారు. నాకెవ్వరూ లేరు. 2 ఏళ్ల క్రితం మావ, ఇప్పుడు నువ్వు. ఇంతే నా జీవితం. చీరా, జరిగింది మర్చిపో. ఇంకెప్పుడు ఎవరిని కొట్టనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్. ఓకే, టుమారో కాఫీ పార్టీ ఫర్ మీ. ఓకే. సరిత బ్లడ్ రిపోర్ట్ అంతా నార్మల్ గానే ఉంది. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకోండి. సరే ఓకేనా? రండి. డాక్టర్ గారితో మాట్లాడి వెళ్ళండి. ఓకే సిస్టర్. మీరు మెడిసిన్స్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వీక్ రండి. ఓకే, బాయ్. రూపాయి ఖర్చు పెట్టి కండం కొనలేని వెదవలకు కూడా లవ్ కావాలి. హార్బుల్ ఈజంట్ ఇట్? హాయ్. హే కావ్య, ఈ రోజు ఒంట్లో బాలేదన్నావు, ఎందుకు వచ్చావే? ఏం లేదే, పార్టీ ఇస్తానని సాగర్తో చెప్పాను. అప్సెట్ అవుతాడని వచ్చా. ఏ కావ్య, ఇదేం బాగోలేదే. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నీకేమైనా పిచ్చా? ఆ మెంటల్ కార్డ్ కోసం నీ హెల్త్ పాడు చేసుకుంటావా? ఏ పాపమే. ఏ కావ్య, నువ్వేం మాట్లాడుకు. వాడు చిన్నప్పుడే మర్డర్ చేసిన క్రిమినల్. వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటే? ఏదో చిన్నప్పుడు తెలియక. నువ్వు వాడితో తిరగటం నాకు ఇష్టం లేకపోయినా నీ పర్సనల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫీర్ కావటం కరెక్ట్ కాదని ఊరుకున్నా. ఈ రోజు నువ్వు వాడి కోసం హెల్త్ ను కూడా నెగ్లెక్ట్ చేయడం ఇట్స్ వెరీ బ్యాడ్. వాడితే తిరగరా. మా ఫ్రెండ్షిప్ కావాలంటే నువ్వు వాడితో తిరగొద్దు. అలాగే లేవే. ఏంట్రా అబ్బాయి ఏమైంది? చూడు బాబాయ్, కావ్య నన్ను కలవకూడదట. ఆ మీనా పూజ నన్ను పిచ్చోడు అంటున్నారు. అలాంటి వాళ్ళు పట్టుకోండి బాబాయ్. చదవరా, రేయ్. అయ్యా. నీకు పిచ్చి పట్టిందిరా? రే, నువ్వు మనిషి గారురా. అందుకే అమ్మాయి కూడా నేను పిచ్చోళ్ళ చూస్తుంది. అమ్మాయి నేను ప్రేమించినా ప్రేమించదు. నువ్వు కూడా జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం చూడదు. ఇక్కడికి రాను. చెప్తున్నా చూడు, వెళ్ళిపోతున్నా. అందరూ నన్ను అసహించుకోవాలి. కుంట్లో బాలకుంటా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. టేక్ దిస్ టాబ్లెట్.
రేపటికల్లా ఫ్రెష్ అయిపోతాం. ఓకే పడుకో. నన్ను మరీ చిన్న పిల్లని చేసేస్తున్నావు. ఎందుకు ఇదంతా? ఐఎమ్ ఓకే. నో యు ఆర్ నాట్ ఓకే, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. నీకు సర్వ్ చేసే అవకాశం నాకు వచ్చింది, దాన్ని ఎంజాయ్ చేయండి. పొగడ్డని నిన్ను చూసే నేర్చుకోవాలి. అలాగా, ముందు నువ్వు ఫిట్ అయిపో, తర్వాత ట్యూషన్ కొద్దు కానీ. ఓకే. వెరీ నైస్ పృథ్వీ, యు సో నైస్. మీనా నిజంగా అదృష్టవంతురాలు. షీ లవ్స్ యూ వెరీ మచ్. షీ సో లక్కీ. ఎవరది? హలో, ఎవరది? ఏ మీనా, ఈ రోజు స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు కదే. వీకెండ్ ప్లస్ హాలిడేస్ కదే. ఏంటి డాక్టర్ అంత టైడ్ గా ఉన్నారు? మీరు హాస్టల్ కి వెళ్ళింది కావ్యాన్ని విష్ చేయడానికే కదా, ఇంకేం చేయలేదు కదా? స్టాప్ ఇట్ మీనా, డోంట్ బి రిడిక్యులస్. సారీ. నేను హాస్టల్ నుంచి వస్తుంటే ఆ సాగర్ పొదల మధ్యన కూర్చొని ఉన్నాడు. కావ్యాన్ని కలవడానికి వచ్చాడు అనుకుంటా. నన్ను చూసి పరుగు తీశాడు. అప్పటికి నేను వాడి వెంట పడ్డాను, కానీ పారిపోయాడు ఇడియట్. అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావట్లేదు. పృథ్వీ, నాకెందుకో సాగర్ గురించి భయంగా ఉంది. వాడు కావ్యం చేయడు కదా. డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్. ఇంకెప్పుడైనా వాడు కనిపిస్తే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వండి. డాక్టర్, పీడియాట్రిక్ వార్డ్ లో పేషెంట్ నిప్పులతో మెలికలు తిరిగిపోతున్నాడు. పేషెంట్ ని బంటి. ఇట్స్ అపెండిసైటిస్. సర్జరీకి రెడీ చేయండి. ఓకే సార్. పూజ, ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ రెడీ చేయి. మీనా, నీకు అనస్థీషియా ఇవ్వడం వచ్చు కదా? ఇట్స్ గుడ్, కమ్ ఆన్. పూజ, బ్లడ్ గ్రూప్ వెరిఫై చేసావు కదా? వెరిఫై చేస్తే తెచ్చాను. బ్లడ్ చెక్ చేయి. అలాగే. త్వరగా డోసేజ్ ఇంక్రీజ్ చేయి. పృథ్వీ, something is wrong. What? He's turning blue. Show me blood group. Show me. Actually, డాక్టర్, బ్లడ్ గ్రూప్ మారింది. సారీ పృథ్వీ, no hope. Remove the blood. Come on. No chance. Sorry, he's dead. Oh God. పూజ, కమాన్ పూజ, ఇదంతా నా వల్ల జరిగింది. ప్లీజ్ పూజ. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చివరికి కావ్య కూడా. నా వల్ల చనిపోయాడు. ఇవన్నీ మన ప్రొఫెషన్ లో కామన్ పూజ. పూజ, కూల్ డౌన్. ఎవరి టైంలో
అక్క నేనక్క బంటిని. ఏంట్రో బంటి ఈ టైం? అక్క పాపం మా తాతయ్య, అతనికి ఎవరూ లేరక్క. నేను ఏదైనా చేసి డబ్బులు సంపాదిస్తానక్క. అక్క మా తాత పాపం అక్క. సరేరా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పడుకో. అక్క మర్చిపోకే, నువ్వు మంచిదాన్ని కదక్క. ఓకే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పడుకో. అలాగే వస్తానక్క. అవునా? హాయ్, హాయ్. ఎలా ఉన్నావు? మచ్ బెటర్, కానీ సరిగ్గా నిద్రపట్టలేదు. ఏ రాత్రి బంటిగాడు వచ్చి ఏవేవో కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. బంటిగాడా? అవునే, నా ఫేవరెట్ పేషెంట్. వాట్ టైం? మేబీ మిడ్-నైట్. ఎందుకలా అడిగా? బంటి చనిపోయాడు రాత్రి జరిగిన ఆపరేషన్లో. ఏం మాట్లాడుతున్నా? అవునే, నిన్న నైట్ 11:30కి జరిగిన ఆపరేషన్. ఇంపాసిబుల్. వాడితో నేను రాత్రి మాట్లాడాను. డెఫినెట్లీ ఆఫ్టర్ మిడ్-నైట్. No way. I spoke to him. పృథ్వీ, బీ సీరియస్. నేను చెప్పేది నిజం. బాబు నైట్ హాస్టల్కి వచ్చి నాతో మాట్లాడాడు. వాళ్ళ తాతకి ఇల్లు కావాలని, ఇంకా ఏవేవో. కావ్య, ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ఎ బ్రేక్. బాబు నిన్న చనిపోయాడు, దట్ ఈస్ ట్రూ. నిన్న నైట్ నీకు నిద్ర పడడం కోసం టాబ్లెట్స్ ఇచ్చాను, మర్చిపోయావా? డామ్ ఇట్, ఇట్స్ ఎ డ్రీమ్. ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. అవునే, ఇట్ మైట్ బి ఎ డ్రీమ్. కలగన్నానా? నాకెందుకో అదంతా నిజమని. కావ్య, యూ జస్ట్ రిలాక్స్. హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. నో నో నో, ఐఎమ్ ఓకే. కావ్య, లీవ్ మీ ప్లీజ్. అక్క అక్క, నిన్న రాత్రి బంతి ఆపరేషన్లో చచ్చిపోయాడు. వాళ్ళ తాత బోల్డ్ ఏడ్చాడు. ఇప్పుడు బాబాయ్ ఎక్కడ్రా? తెలీదక్క. కమ్ ఆన్ పూజ, వాట్ ఇస్ దిస్? అసలు ఇదంతా నా వల్ల జరిగింది కదా. పూజ, నాకెందుకో నిన్న ఆపరేషన్ జరిగిన దగ్గర నుంచి మనసులో లేదే. స్టాప్ ఇట్ పూజ. నాకు బాధగానే ఉంది. కావాలని చేయలేదు కదా అదంతా. తెలిసే, ఐ నో ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్, కానీ గిల్టీగా ఉందిరా. నేను కావ్యకి చెప్పకపోయేసరికి మనసు రిలీఫ్ కాలేకపోతుంది. దాని ముందు ఎక్కడ బ్రేక్ అయిపోతానా అని భయంగా ఉంది. పూజ, నువ్వు ఈ టైంలో ఎవరికి ఏం చెప్పినా బ్లేమ్ అంతా నీ మీదకి వస్తుంది. రిలాక్స్. ఓ పంచే, ఓ 2 రోజులు లీవ్ పెట్టి మీ ఊరెళ్ళరా, కాస్త రిలాక్స్ అవుతావు. నిజమే, నాకు తెలుసు నువ్వెంత సెన్సిటివ్ అన్నది. పృథ్వీ చెప్పింది నిజం. నువ్వు ఊరెళ్ళు. అలాగే. మరి కావ్యకి? నేను చెప్తాను, సరేనా? ఓకే, బాయ్. పృథ్వీ, Hmm? టేక్ కేర్ అబౌట్ మీనా. డోంట్ వరీ. స్వీట్ హార్ట్, ఇట్ ఇస్ అదర్ వే రౌండ్. సిల్లీ గర్ల్. బాయ్. షీఈస్ వెరీ అటాచ్డ్ టు కావ్య. కావ్యకు కూడా అందరికంటే అదంటేనే ఇష్టం. యా, ఐ నో. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, రౌండ్స్ అయ్యాక సాయంత్రం పాత పిడియాట్రిక్ వార్డులో కొన్ని కేస్ స్టడీస్ రిఫర్ చేయాలి. ఓకే, బాయ్. మీనా, ఆ వార్డు వాడి చాలా రోజులైంది. అక్కడ పురుగు పుట్ర లాంటివి ఏమైనా ఉండొచ్చు. బీ కేర్ఫుల్. పృథ్వీ, you're so sweet. ఏంటి ఇదంతా ఇలా ఉంది?
చిన్న చిన్న విషయాలకి పేషెంట్స్ కి వైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరేం చేసేది డాక్టర్? இந்த ஹாஸ்பிட்டல் డాక్టర్స్ యారో ஒரு బాబుని కొల பண்ணி అంత విషయం దాచిపెట్టారని ఒకటే న్యూసెస్ చేస్తుంది. దీనికి ఎవరో చనిపోయిన బంటి చెప్పాడట. ఎవరు చెప్పారంట? యారో బంటి చెప్పేశారు. చూడండి మ్యాట్రన్, ఏది ఏమైనా ప్రతి విషయానికి పేషెంట్స్ కి ఇలా షాక్స్ ఇవ్వడం తప్పు. అంతేకాదు, మీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మరోసారి ఇలా చేస్తే సూపరింటెండెంట్ గారికి చెప్పి మిమ్మల్ని డిస్మిస్ చేయించాల్సి వస్తుంది. సారీ డాక్టర్, ఇన్నర్ వాటి ఇప్పుడు செய்ய மாட்டேன். బంటి వాడు దగ్గరికి వచ్చాడు కదా, వాళ్ళు చెప్పాడు డాక్టర్, పాపం వాడు అడిగేది వాడికి ఇచ్చేయండి, లేకపోతే వాడు ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మీరు ఆత్మలకి సహాయపడతారని చెప్పారట కదా, అందుకే ఇక నుండి అవి మిమ్మల్ని కూడా వెంటాడుతూనే వస్తాయి. ఈ హాస్పిటల్లో కోరికలు తీరని ఆత్మలు ఎన్నో తిరుగుతున్నాయి. జాగ్రత్త డాక్టర్, శాంతించని ఆత్మలు చాలా చాలా ప్రమాదకరం. కావ్య, ఏంటి మీనా బయట తాళం వేసుంటే లోపలికి ఎలా వచ్చా? నన్నెవడో చంపేశాడే. కావ్య, నన్నెవడో చంపేశాడే. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్తున్నావే? కావ్య, కావ్య, ఎక్కడే? కావ్య, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నా? మీనాన్ని ఎవరు చంపేశారని? లేదానివే, ఇప్పుడే పాత పిల్లల వాటిలోకి వెళ్ళింది అమ్మాయి. వెళ్ళి అక్కడ చూడు, దొరుకుతుంది. మీనా, కావ్య, మీనా, 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 మీనా. ఎక్కడికి వెళ్ళావు మీనా? మీనా, ఎక్కడున్నావు మీనా? నాకు భయంగా ఉంది మీనా. మీనా, where did you go? I'm scared. నా మాట మీద నమ్మకం లేదా పృథ్వీ? కావ్య, ఇది నమ్మడం నమ్మకపోవడం కాదు. దిస్ ఇస్ రెడిక్యులస్. బట్ పృథ్వీ, ఇట్స్ ట్రూ. మీనని ఎవరో దారుణంగా రాత్రి, తనకి ఇక్కడంతా రక్తం. పోలీసులకి వెంటనే. కావ్య, స్టాప్ ఇట్. టేక్ దిస్ మెడిసిన్. సో నన్నంతా డాక్టర్ని వింటున్నావా? కావ్య, కావ్య, ఇట్స్ మై. డోంట్. I thought you were my friend. But పూజ,
ఎక్కడున్నావు? నువ్వు తప్ప నాకెవరూ లేరురా. నా మాట ఎవరు నమ్మడం లేదు. కావ్య, నీకు పూజ మీన తప్ప నేను లేనా? ఐ లవ్ యూ కావ్య. Shut up. Love? You don't deserve my love. You're just a bloody doctor. That's it. కావ్య, కావ్య, everything will be all right. Trust me. How can I trust someone who thinks I'm crazy? సాగర్, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నా దగ్గరికి ఎందుకు రాలేదు? నిన్ను కలవడం మీ ఫ్రెండ్స్కి ఇష్టం లేదని అందుకే నీకు కనిపించకుండా ఉన్నా. ఓహో, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నిన్ను చూడకుండా ఉండలేకపోయాను కావ్య. సాగర్, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా? ప్లీజ్, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నాకు నీ సహాయం కావాలి. చేస్తావా? నీకోసం ఏమైనా చేస్తాను. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఏమైంది? కారణాలు చెప్పకపోతే రావా? ప్రతిదానికి కారణాలు కావాలా నీకు? వస్తా. పద పద. ఏళ్ళుగా తన తల్లి శవాన్ని ఇంట్లో దాచుకున్న లెక్చరర్ చూడయ్యా సురేష్, తన మమ్మీనే ఒక మమ్మీలా ఇంట్లో దాచుకున్నా అంట. అది సరే గానీ ఆ దిబ్బపళ్ళం ఫైల్ ఒకసారి తీసురా. ఓకే సార్. నా ఫ్రెండ్ ఎవరు చంపేశారు ఇన్స్పెక్టర్. మర్డరా? డెడ్ బాడీ ఎక్కడ ఉంది? తెలీదు. తెలీదా? కూర్చోండి. నువ్వు కూర్చో. కూర్చోండి. హాయ్, ఐమ్ కావ్య. ఓ ఐ సీ. నా రూమ్మేట్ మీనాని ఎవరో చంపేశారు. ఎవరు చంపేశారు? తెలీదు, కానీ ఎవరో చంపేశారని తనే నాతో చెప్పింది. కానిస్టేబుల్, కొంచెం మంచినీళ్ళు పట్టరమ్మా. అంటే తనను చంపేశారని మీ ఫ్రెండే మీకు చెప్పిందండి? అవునండి. ఓహో. రాత్రి నేను హాస్టల్కి వెళ్ళేసరికి తన తల నిండా రక్తం కారుతుంది. కావ్య నిన్నెవరో చంపేశారని ఏడుస్తూ చెప్పింది. తర్వాత రావయ్యా, ఇక్కడ పెట్ట. మీరు చెప్పండి. నేను భయంతో కేకలు పెట్టానండి. తర్వాత నేను తన గురించి ఎంత వెతికినా కనపడలేదు. ఆ అమ్మాయి చనిపోయినట్టు ఎవిడెన్స్ అయినా ఉందా? ఏంటండి ఎవిడెన్స్? తనే వచ్చి నాతో చెప్తున్నాను కదా. ఐసి, మీరు ఒక పని చేయండి, మళ్ళీ అమ్మాయి కనిపిస్తే మీతో పాటు ఒకసారి తీసురండి. ఎందుకంటే కేసు ఫేవికాల్ లాగా స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఉచితంగా కనిపిస్తున్నానా? యునో, ఐఎమ్ ఎ డాక్టర్ ఇన్ కేజీఆర్. మీరేం చేయలేకపోయినా నా ఫ్రెండ్ని చంపిన వాడిని నేనే పట్టుకుని తీసుకొస్తాను. పిచ్చిదంగా కనిపిస్తున్నాను అందరికి. ఇంకా కూర్చున్నావే, రా. హలో అన్నయ్య, ఎప్పుడు రావటం? స్టేషన్ కా? లేదన్నయ్య, ఇక్కడ పిచ్చి పిచ్చి కేసులతో నా తల తిరిగిపోతుంది. ఇంటి దగ్గరే కలుద్దాం. ఓకే, నేను తొందరగా వచ్చేస్తా. రైట్. ఏదైనా మాట్లాడు కావ్య. ఏం మాట్లాడమంటావు? మీ అందరికీ నేను పిచ్చిదాల్లా కనిపిస్తున్నాను కదా. అదేంటి కావ్య? లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో గొంతు చించుకుని అరుస్తుంటే నువ్వు ఒక్క మాట మాట్లాడేవా? ఇన్స్పెక్టర్ చెప్పింది కూడా నిజమేగా, ఎవిడెన్స్ లేకుండా. ఓహో, నీకు కూడా నేను నమ్మకం లేదా? కావ్య, అది జస్ట్ డోంట్ టాక్. మీ మగాళ్ళంతా ఇంతే, ప్రతి దాన్ని బ్రెయిన్ తో ఆలోచిస్తారు తప్ప మనస్సుతో ఎవరు ఆలోచించరు. కావ్య, నేను నిన్ను నమ్ముతాను. నాకెవ్వరి నమ్మకం అక్కర్లేదు. కావ్య, నేను చెప్పిన ఆ బాస్టర్ని వదలకూడదు. హీ షుడ్ బి పనిష్డ్. కావ్య, గెట్ అప్.
Get up, I say. Kavya, come on. వాడిని వదలకూడదు. Kavya, get up, get up. యూర్ ఇన్ ద హాస్పిటల్. డాక్టర్ కూల్ డౌన్. డాక్టర్ మీరని ఎవరు చంపేశారు ఏం డాక్టర్. కాలేదమ్మా, పడుకో. రిలాక్స్ నాకు చచ్చిపోయిన వాళ్ళు రిలాక్స్ కనిపిస్తున్నారు. కావ్య, రిలాక్స్. నేను పృథ్వీ కూడా చెప్పాను డాక్టర్. నాకు పృథ్వీ అంతా చెప్పాడమ్మా. అన్నీ సర్దుకుంటాయి. విల్ బి నార్మల్. ఓకే, వాట్ నార్మల్? కూల్ డౌన్ కావ్య. నన్ను ఇక్కడ ఇలా పిచ్చిదల్లా పృథ్వీ కావ్య, పిచ్చిదల్లా నన్ను. ఐ హేట్ యు, ఐ హేట్ యు. కావ్య, come on పృథ్వీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు హర్. లెట్ హర్ టేక్ రెస్ట్. కావ్య, ఇదంతా నీకోసమే. ఐ హేట్ ప్లీజ్ యు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, ఐ హేట్ యు. తప్పు చేసి విషయాన్ని దాచిపెడితే ఎవరికీ తెలియదనుకుంటున్నావా? తప్పు చేసిన వాళ్ళని ఆత్మలు వదలవు. ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళ తప్పులే వాళ్ళని చంపేస్తాయి. నువ్వు కూడా తప్పించుకోలేవు. ఒకరి తర్వాత ఒకరు అందరూ చేస్తారు. నేను పిచ్చిదాన్ని కాదు, నన్ను చంపేశారు. కావ్య, కావ్య కాదు కావ్య. నేను ఇలా కలవరలో చూడాల్సి వస్తుందని నేను ఊహించలేదు కావ్య. డాక్టర్, తప్పు చేసి విషయాన్ని దాచిపెడితే ఎవరికి తెలియదనుకుంటున్నావా డాక్టర్? నాకు తెలుసులే. ఎవరు ఏమి భయపడే కావ్య, నేను ఎలాగైనా బయటికి తీసుకెళ్తాను. ఎవ్వరూ పాపం నుండి తప్పించుకోలేరు. తప్పులే వాళ్ళని చంపేస్తాయి. ఒకరి తర్వాత ఒకరు. పూజ, పూజ, పూజ. How can you let this happen to కావ్య? మేమంతా నిన్ను ఒక మంచి ఫ్రెండ్ లా భావించాం, కానీ నువ్వు పూజ, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఛీ, ఒక డాక్టర్గా కావ్యం దక్కించుకోవడానికి మరో మార్గం లేక తనని హాస్పిటల్లో జాయిన్ చేయించాను. పిచ్చాసుపత్రిలో చేర్పించడమేనా ఒక ఫ్రెండ్ పని? తను చెప్పిన దాంట్లో కొంతైనా నిజం ఉంటుందని నీకు అనిపించలేదా? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? ఆ ముగ్గురికి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడని అనుకున్నావు, కానీ నేను స్నేహం కోసం, ప్రేమ కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయను. అందుకేనా నిన్ను ప్రాణంగా ప్రేమించిన మీనా అది ఇప్పుడు ఎక్కడుంది, ఏమైంది అని తెలుసుకోలేదు. దయచేసి నువ్వు ఇంకెప్పుడు మమ్మల్ని కలవద్దు. కావ్యకి ఎప్పుడు లేదు, నేను తప్ప. నా కావ్యం నేను చూసుకుంటాను. నీలాంటి వాడు ఎవరికి ఫ్రెండ్ కాలేడు. హలో, ఎవరిది? పూజ, రా వెళ్దాం. లేదు, నేను ఎక్కడికి రాను. పూజ, ఇట్స్ వెరీ లోన్లీ. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. హాస్టల్ వెళ్దాం రా. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. హాస్టల్కి వెళ్ళాలంటే ఇక్కడే డ్యూటీ రూమ్ లో పడుకుంటాను. నీ ఇష్టం. టేక్ కేర్ పూజ. హలో మిస్టర్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆ? నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మనవాణ్ణి పోగొట్టుకున్నాను. చావైనా బతికైనా ఇక్కడే. మీరు ఇక్కడ ఉండకూడదు. హాస్పిటల్ బయటికి వెళ్ళండి ప్లీజ్. అలాగే.
కావ్య కావ్య నన్ను చంపినట్టే నన్ను ఎవరు చంపేశారే హలో రమేష్ స్పీకింగ్. హలో సార్, నేను కావ్యాన్ని మాట్లాడుతున్నాను. కావ్య ఓ మీరా? సార్, నేను హాస్పిటల్ మెంటల్ వార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్ పూజని కూడా ఎవరో చంపేశారు సార్. ఓహో చంపేశారా? ఆహా ఓహో తగిలియండి. సరే వస్తున్నాం. సురేష్ సార్. ఎస్ సార్. కేసు ఏంటి సార్? మర్డర్ కేస్. బాడీ ఎక్కడ ఉందట సార్? తెలీదు. ఫోన్ ఎక్కడి నుంచి సార్? మెంటల్ వార్డ్ నుంచి. నడి వెళ్దాం. పోలీసులకి కంప్లైంట్ చేస్తావా? చెయ్యి, ఇప్పుడు చెయ్యి, నేను చూస్తాను ఎంత చేస్తావో. చెయ్యి. మీ హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. డాక్టర్ కావ్య అని. తను ఇప్పుడు పేషెంట్. ఐసి. తను 2 రోజుల క్రితం నాకు కంప్లైంట్ ఇచ్చింది. తన ఫ్రెండ్ మీనాని ఎవరో చంపేశారని. దాన్ని మేము పెద్ద సీరియస్ గా తీసుకోలేదండి. ఇప్పుడేమో ఇంకో ఫోన్, తన ఫ్రెండ్ పూజాని ఎవరో చంపేశారని. చూడండి ఇన్స్పెక్టర్, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టి ఆమె చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకోకండి. ఓకే. తను చనిపోయారని చెబుతున్న ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీనా 2 రోజుల నుంచి కనిపించట్లేదు. పూజ మస్ట్ బి ఇన్ హాస్టల్. ఎనీహౌ నేను ఒకసారి డాక్టర్ కావ్యని కలవచ్చా? వై నాట్? డాక్టర్ సార్, ఇన్స్పెక్టర్ గారిని కావ్య ఉన్న వార్డుకు ఓకే తీసుకెళ్ళండి. సార్. థ్యాంక్ యూ సార్. కమన్ సార్. వెల్కమ్. షీస్ కావ్య. ఐ నో హర్ డాక్టర్. కావ్య గారు హాయ్, హౌ ఆర్ యూ? పర్లేదు, నేను సిఏ రమేష్ని. మీరు ఫోన్ చేస్తే మాట్లాడింది నేనే. ఇన్స్పెక్టర్ గారు, మీరు పట్టుకున్నారా? ఎవరిని? మీనాని పూజని చంపిన వాడిని. త్వరలోనే డెఫినెట్ గా పట్టుకుంటాను. అసలు జరిగినట్టు చెప్పండి మీరు. అలాగే.
మీరే వరీ కాకండి, ఐ లుక్ ఇన్ టు ద మ్యాటర్. బంటి అతను ఇదంతా చేస్తుండొచ్చు కదా సార్. బాగుందా? ఇదే విషయం చెప్పు, నీకు కూడా బెడ్ అరేంజ్ చేస్తాను మెంటల్ వార్డులో. సారీ సార్. ఇన్స్పెక్టర్ గారు, Yes? మీకు విషయం చెప్పాలి. చెప్పండి. అది కానిస్టేబుల్స్ మీరు వెళ్ళండి. చెప్పండి. డాక్టర్ నేను పూజ పృథ్వీ చేసిన ఆపరేషన్ లో ఒక తప్పు జరిగి బంటి అనే బాబు చనిపోయాడు. ఆ విషయం బయట చెప్పొద్దని నన్ను. ఎవరు చెప్పనులేమ్మా. ఆయన బాబుకి సంబంధించిన వాడు వచ్చి ఎవడు గొడవ చేయలేదా? లేదు, బంటికి వాళ్ళ తాత తప్ప ఎవరూ లేరు. కానీ ఈ ఆపరేషన్ జరిగిన దగ్గర నుంచి ఈ గొడవ ఉంది. అందుకే డాక్టర్ పృథ్వీ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? డాక్టర్ ఎలా ఉంటుంది వాడికి? హీస్ స్టెబిలైజ్డ్ నౌ. కానీ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు? ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని. మోసం చేసిన అమ్మాయి చావాలి కానీ సిన్సియర్ గా ప్రేమించిన వాడు చావకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిలందరూ అలాగే ఉన్నారు సార్. చాలా మనకన్నా గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేకపోతే ఏ అమ్మాయి మనల్ని వదులుకోదు. యూ మే బి రైట్ సార్. నేను ఉంటాను సార్. ఇట్స్ ఓకే. Thank you, డోంట్ sir. వరీ. బై. ఓకే. హాయ్ ఆఫీసర్. హాయ్ డాక్టర్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. ఎనీథింగ్ అర్జెంట్? నథింగ్ అర్జెంట్, జస్ట్ రొటీన్ ఎంక్వైరీ. టెల్ మీ ఆఫీసర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీనా పూజలు కనిపించక 2 రోజులైంది. కావ్య ఏమో వాళ్ళు చచ్చిపోయారంటుంది. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీరు చివరిసారి మీనాని ఎప్పుడు కలిశారు? 2 days బ్యాక్ పీడియాట్రిక్ వార్డుకి వెళ్తానంది. ఆ తర్వాత ఐ హావెంట్ సీన్ హర్. దెన్ వాట్ అబౌట్ పూజ? నిన్న నైట్ డ్యూటీ రూమ్ లో పడుకుంటానని చెప్పింది. బట్ నిన్న మేము మాట్లాడుతున్నప్పుడు ఎవరో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు అనుమానం వచ్చింది. ఇంకొకటి, నేను ఇంటికి వెళ్తున్నప్పుడు అనుమానాస్పద స్థితిలో బైరాగ్ కనిపించాడు. బైరాగ్ అంటే ఆ బంటోళ్ళ తాతే కదా? అతనే కదా? కొన్ని రోజుల క్రితం మీ హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగింది. అందులో బాబు చచ్చిపోయాడు. దానికి దీనికి లింక్ ఉందంటారా? ఐ రియలీ కాంట్ సే ఎనీథింగ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సో కనిపించకుండా పోయిన 2 అమ్మాయిల విషయంలో చివరిసారి కనెక్ట్ అయిన లింక్ బైరాగి. అవును సార్. హీ ఈవెన్ యాజ్ అ మోటో. ముందు వాడిని ఇంటర్వ్యూట్ చేస్తే మ్యాటర్ బయటపడొచ్చు. యా, లెట్స్ ట్రేస్ హిమ్. మూవ్. రైట్ సార్. సెంత సెగురు పప్పులో వేసి ఏడి ఏడి అన్నంలో కలిపి ఉల్లిపాయ నంచుకుంటే ఏమి రుచిరా చల్మోహన రంగా, ఏమి రుచిరా. వంట వండుతున్నావా? సడన్ గా గెస్ట్లు వచ్చేసారు. రండి బాబు, భోజనం చేసి వెళ్తారు కదా. ఇదిగో ఆ పెద్ద ఆయన కూడా పిలవండి. మాట లేవు, నేను తినడానికి కాదురా, కొట్టేస్తారంటే మీనాని పూజ నువ్వే కదా చంపావు. మీనాన్ని పూజని నేను చంపానా? ఏంటి బాబు మీరు? మనోడు ఆపరేషన్ ఫెయిల్ అవడానికి వాళ్ళిద్దరు కారణమని వాళ్ళని చంపేస్తావా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, వాళ్ళు బతుకున్నారో చచ్చిపోయారో కూడా నాకేం తెలవదు బాబు. నాకున్న ఒక్కగానొక్క మనవాణ్ణి కాపాడడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు బాబు. కానీ కర్మ చచ్చిపోయాడు. ఆయన మీద నాకే కోపం లేదు బాబు. చెప్పవరా? సార్, వాడిని ఎంత కొట్టినా సరే తెలియదని చెప్తున్నాడు. ఓకే, నువ్వు చంపలేదు. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? థ్యాంక్స్ అండి. ఈ మొక్క ముందే ఆడుకుంటే చెప్పేసేవాడిని కదండి. అనవసరంగా చెత్త కుమ్మేశారు. ఆ సాగర్ లేడండి, ఆ కావ్యమ్మ ఫ్రెండ్స్ ఒకసారి తెగ తిట్టేశారండి. దాంతో ఇలాంటి వాడు పక్కకూడదని ఎడుతూ వెళ్ళిపోయాడండి. మళ్ళీ కనపడలేదు. థ్యాంక్స్ బాబు ఎస్ఐ గారు, కొడితే కొట్టారండి. మీరు ఏమైనా కావాలని కొట్టారేటండి? మీరు డ్యూటీ మీరు చేశారు. రండి బాబు, భోజనాలు వచ్చారు. రండి, మొత్తం తిని వెళ్ళిపోతారు. కానీ సెన్సిటివ్ పప్పండి బాబు. ఏరా,
సార్ మీ రూమ్ పెట్టాడు? సార్ మా ఇద్దరికి గొడవ వచ్చిందండి, అందుకే రూమ్ లో చనిపోయాడు. అలాగా? ఆ, ఏమ్మా ఆ పక్క గదిలో కొత్తగా లాఠీలు వచ్చినాయి, ఉన్నాయి సార్. కొంచెం ఏడు మీద ప్రయోగించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. సిఏ గారు, కానూన్ లేకుండా పట్టుకోరని రూల్స్ ఉన్నాయి, మీకు తెలుసా? అవునరా, రూల్ ప్రకారం కొట్టకూడదు, కానీ ఇలాంటివన్నీ స్టేషన్ లో పెద్దగా పట్టించుకోరురా. మీరు మీ పనుల్లో ఉండండి. ఓకే సార్. సార్ మీ కాలు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. నాకు డబ్బులంటే చాలా భయం సార్. 10th క్లాస్ పోయిందని మదురై నుంచి ఇక్కడికి పారిపోవచ్చాను సార్. ఇందుకు మా ఓడి ఏం చేశాడని. ఇద్దరు అమ్మాయిలు మర్డర్ చేసాడని అనుమానంగా ఉంది. మట్రా మా ఓడి కాలం ఎక్కువ, కానీ అలాంటి అలవాట్లు లేవండి. అది అలవాటు కాదురా, ఎమోషన్ లో అయిపోతూ ఉంటాయి. ఆడు కనిపించాడో స్ట్రేట్ గా ఎక్కడికే తీసురా, తేడా వచ్చిందో తెలుసండి, కొత్త లాఠీలు యూజ్ చేస్తారు. అర్థమైంది కదా? సురేష్ సార్, ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపించారా? ఇక్కడ భయంగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు నన్ను నమ్మట్లేదు. కావ్య, ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి పారిపోదాం. నీకేం కాదు, నేనున్నాను. నేను త్వరగా తప్పించుకుంది కానీ వస్తాను. ఎవరు లేరు. మైకమైతే భావాల భారం మూగబోతే నీ వైపే చూసి ఆగిపోనా. మోహాలను తీసేయనా, మోజులనే తీర్చేయనా, విసిగించే విరహాలతో పసి ప్రాణం తీసేయనా. మౌన రాగం మైకమైతే భావాల భారం మూగబోతే నీ వైపే చూసి ఆగిపోనా. చేరి వేడుకుంటే ఓడి గెలుచుకోనా, ఆ కీర్తి తెలుసుకోనా. మెరవంపు సొంపులోనా నీ పెదవి జారుతుంటే తమకాన్ని తడిమిపోతే అరుదైన అల్పునాతే. హృది నీద నీ వయసు వాడి నీ ఒడికి వేడి చేర్చలేవా. మోహాలను తీసేయనా, మోజులనే తీర్చేయనా, విసిగించే విరహాలతో పసి ప్రాణం తీసేయనా. మౌన రాగం మైకమైతే భావాల భారం మూగబోతే నీ వైపే చూసి ఆగిపోనా. ఇంకేంటనే హైదరాబాద్ కౌర్లు? ఏముందిరా, 6 నెలలుగా ట్రాఫిక్ లో ఉన్న విషయం తెలిసిందే గారు నీకు. ఆ టైంలో ఈ హెల్మెట్ పుణ్యమా అని చలానాలు రాసి డబ్బులు తెక్కుమేశాను రా. ఆ డబ్బులతోనే మాదాపూర్లో ఆ 3 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నాను రా. రేట్ ఎంత అడగమే చెప్పు? జస్ట్ 30 lakhs.
ఇది 6 నెలలోనే అంతనే ల్యాండ్ ఆర్డర్లో తోసారా. ఇంకప్పటి నుంచి లైఫ్ ఏదో అలా సాకుంటే వెళ్తుంది. అది సరే గానీ వదిన పిల్లల గురించి చెప్పు. నీ వదినకేరా బానే ఉంటుంది, తనకే పోలీసు వాడు పెళ్ళాం. ఇక పిల్లలు అంటావా, వాళ్ళ స్కూల్ చదివికి డబ్బులు ఎంత అన్నా సరిపోవట్లేదు. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మనకంటే మించిపోతున్నారా బాబు. ఈ బ్యాచులర్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారా నువ్వు. అయినా తెలియగలుగుతాను, ఎన్నాళ్ళ సెల్ఫ్ సర్వీస్ నీకు. ఏదో రోజు చేతులు పడిపోగలవు, జాగ్రత్త. శాపాలు పెట్టకన్నాయి. ఇప్పటికీ పిచ్చి పిచ్చి కేసులతో తల తిరిగిపోతుంది. మరో పక్కేమో కేసులు పాపాల్లా పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ ఉండే పొల్యూషన్కి నాకుండే వర్క్ టెన్షన్కి అసలు వైఫ్ అవసరమే గుర్తు రావట్లేదు. చా డ్యూటీ రేంజ్లో కేజీహెచ్ ఉంది, చూద్దాం. నా కోసం ఏం డాక్టరు పేషెంటో పుట్టే ఉంటుంది. అది సరే కానీ ఇంత అర్జెంట్గా ఏ పని మీద వచ్చావు? 1 సెకండ్. మన హోమ్ మినిస్టర్ కీప్ కూతురు మిస్సింగ్ రా. ఆ పని మీదే ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చాను రా. ఓకే. తను కూడా తన అమ్మలాగే పెద్ద తిరిగిపోతు. ఎవరితోనో లేచిపోయి ఉంటుంది నా అనుమానం. ఏదో బతుకు ఏదో జాబు. అది సరే, నీకైనా క్లూ దొరికితే నాకు చెప్పరా. చూద్దాంలే. సరేలే, ఇవన్నీ ఉండేవే కానీ 10 భోజనం చేద్దాం. చా భోజనం కూడా ఉందారా? అమృతనే సరిపెట్టేస్తా అనుకున్నారా? నడు నడు పెళ్లి చేసుకోరా బాబు. హలో, నేను డాక్టర్ పృథ్వీని మాట్లాడుతున్నా. కావ్యకు మందులు ఇచ్చారు కదా. కావ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేసినా నేను ఎవరిని స్పేర్ చేయను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ ఫోన్ చేయండి. ఓకే. డాక్టర్ మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసు. నగరంలో గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన లేడీ డాక్టర్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. కనిపించకుండా పోయిన తన స్నేహితులు మీనా పూజాలని ఎవరో చంపేశారని, వారి ఆత్మని తన వద్దకు వచ్చి ఈ విషయం చెప్పాయంటున్న డాక్టర్ కావ్య ఇప్పుడు సైకియాట్రిక్ వార్డులో పేషెంట్ గా చికిత్స 24 గంటలు మామూలు తింటాం తప్ప వేరే పని తెలియదే మీకు? హెల్మెట్లు పెట్టుకోలేదని, సీట్ బెల్ట్లు లేవని కేసులు రాయటం తప్ప డ్యూటీ మీద లేదా మీకు శ్రద్ధ? ఏది కాదు, నిన్న రాత్రి మీరు బీట్కి వెళ్ళిన మహారాణిపేటలో ఏంటి 4 దొంగతనాలు జరిగినాయి. మీరేమైపోయినట్టు? అవతలేమో మాకు చిన్న చిన్న విషయాలకి అసెంబ్లీ లెవెల్లో వాయింపుడు. మీకేం తెలుస్తాయి మీకు? మధ్యలో ఈ ఫోన్లు ఒకటి. హలో హలో సార్, ఎవరయ్యా మాట్లాడారు? సార్ సార్ రమేష్ సార్. రమేష్, ఏమిటయ్యా డాక్టర్ మిస్సింగ్ కేసు గురించి మీడియా బండబూతులు తిడుతుంది. పైగా పైనుంచి ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ అదే పనిలో ఉన్నాను సార్. ఏమిటి ప్రోగ్రెస్? అదే క్లూ కోసం చూస్తున్నాను సార్. సార్ మీరు క్లూలు కాకరకాయలు అంటూ కూర్చొని ఉండండి. మీడియా మనల్ని బట్టలిప్పు తీసి ప్రింట్ పేజీలను టీవీ స్క్రోల్లను చూపిస్తుంది. మీరు ఈ కేసు సాల్వ్ చేయగలరా లేదా ఆ విషయం ముందు చెప్పండి. నో సార్, వీలైనంత త్వరగా ఈ కేసు క్లోజ్ చేస్తాను సార్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సార్ ఉంటాను సార్. ఎవడయ్యా బాబు ఇలా దుబ్బుతున్నాడు? ఏమైంది సార్? ఏముంది, ఆ మిస్సింగ్ కేసుల గురించి కెలుగుతున్నాడు మళ్ళీ. అవును సార్, మీడియా కూడా దీన్ని పెద్ద ఇష్యూ చేసేస్తుంది. అవును, ఇంతగా మీనా పూజలు ఏమైపోయినట్టే తెలియట్లేదు సార్. పోనీ ఆ కావ్య చెప్పినట్టు చచ్చిపోయారంటావా? ఏమో సార్. ఇన్ కేస్ చచ్చిపోయారే అనుకో, ఎవరు చంపుంటారంటావు? నాకెందుకో గానీ ఆ సాగర్ గారి మీద డౌట్ గా ఉంది సార్. సాగర్ బైరకి చెప్పినట్టు తను ప్రేమించిన అమ్మని దూరం చేస్తున్నారని చంపేసినట్టు అనిపిస్తుంది సార్. అసలు ఈ సాగర్ ఏమైపోయినట్టు? ఎవడికి కనపడకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాడు?
చేస్తుంటాడు. నడుపు. అరవకు. ఇస్తే చంపేస్తాను. కావ్య తప్పించుకుందా? మీరంతా ఏం చేస్తున్నారయ్యా? నిద్రపోతున్నారా? ఆ? మీలాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి చెడ్డ పేరు వస్తుంది. ఛ! సారీ డాక్టర్, మన హాస్పిటల్కి చెడ్డ పేరు తేవాలని నేను ఈ పని చేయలేదు. చచ్చిపోయిన నా ఫ్రెండ్స్ కోరిన చిన్న చిన్న కోరికలు తీర్చడానికే బయటకు వచ్చేసాను. ఇతని పేరు సాగర్. నమస్తే సార్. హలో, ఇద్దరు వచ్చి కూర్చోండి. పర్వాలేదు, కూర్చో. ఏమైంది సాగర్? కూర్చో, పర్లేదు. కూర్చో అన్నానా? పర్లేదు, నువ్వు మాట్లాడు. సాగర్కి కొంచెం మొహమాటం ఎక్కువ. నా మాటలు ఎవ్వరూ నమ్మని టైంలో సాగర్ ఒక్కడే నా మాటలు పూర్తిగా నమ్మి నాకు సహాయం చేస్తున్నాడు డాక్టర్. నిజం చెప్తున్నాను డాక్టర్, మీరు అనుకున్నట్టు నేను పిచ్చిదాన్ని కాను. ఓకేమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సాగర్, నేను తర్వాత కలుస్తా. నేను సార్ హాస్టల్కి వెళ్ళాలి. హలో, కావ్య, వంటి నా వల్లే చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహాయమైనా సరే చేయాలి. చేస్తావు కదూ? కట్టు చిన్నదేశారు కానీ లోపల ఎముకలు పిండి పిండి అయిపోయాయి. అబ్బా, పోలీస్ దెబ్బలంటే ఇయ్యే. అమ్మా బాబాయ్. కావ్య, నువ్వేంటమ్మా ఇక్కడ? బాగున్నావమ్మా? పిచ్చాసుపత్రి నుంచి నిన్ను వదిలేశారా? లేదు బాబాయ్, పారిపోయి వచ్చేసాను. ఈ దెబ్బలేంటి బాబాయ్? మీ ఫ్రెండ్స్ నేనే చంపుంటానని పోలీసులకు అనుమానం వచ్చిందమ్మా. తీర్చేసుకున్నారు. కానీ పెద్ద ఆయన ఉన్నాడే, చాలా మంచిగానమ్మా. నన్ను దగ్గరుండి కొట్టించిన మందులో విప్పించి కట్టులోవి కట్టించి పంపించాడు. సారీ బాబాయ్, నా ఫ్రెండ్స్ చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు అన్యాయం అయిపోయారు. ఏంటమ్మా ఇది? మీ మనవడి కోరిక ప్రకారం మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండండి. మీరు సంతోషంగా ఉంటే తప్పు చేస్తున్న నా స్నేహితురాల ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇంత విశాల ప్రపంచంలో నా 6 అడుగుల చోటెక్కడా నేను వెతుక్కుంటుంటే 100 గజాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని 100 ఏళ్ళు బతకమంటున్నావా అమ్మా? చాలా సంతోషం అమ్మా. అమ్మా, నువ్వు నా ఇంటికి తప్పకుండా రావాలమ్మా. ఈ డబ్బంతా నేను ఇంటికే ఖర్చు పెడతాను. ఒక్క 200 తప్ప. ఆ డబ్బుతో కుర్చీ కొంటాను. నువ్వు వస్తే కూర్చోబెట్టాలి కదమ్మా. తప్పకుండా వస్తావు కదమ్మా? వస్తాను బాబాయ్. థ్యాంక్ యూ అక్క. నీకు తెలుసు కదా నా రూమ్ లోకి ఎవరో రావడం నాకు ఇష్టం ఉండదని. సాగర్ రూమ్ లోనే ఉన్నట్టున్నాడు. సాగర్, సాగర్ ఇలాంటి సాగర్ ఇలాంటి పని చేస్తాడని నేను అనుకోలేదు. నువ్వే విషయం పోలీసులకు చెప్పు. నువ్వు నేను నేను పృథ్వీ దగ్గరికి వెళ్తాను. ఐ షుడ్ అలర్ట్ హిమ్. లేకపోతే సాగర్ అతను ఏం చేస్తాడో ఏంటో. జాగ్రత్త.
అన్నయ్య చెప్పరా. ఇప్పుడే స్టేషన్ లో మెంటల్ ఎక్కి ఇంటికి తగలడ్డాను. ఓహో ఆ మిస్సింగ్ ఫైలా. నా మిస్సింగ్ కేసులు టెన్షన్ లో పడి నీ మిస్సింగ్ ఫైల్ మర్చిపోయాను రా. సారీ రా, ఇప్పుడే చూస్తాను రా. ప్లీజ్ టేక్ ద కాల్. స్తుతి హోమ్ మినిస్టర్ కీప్ కూతురు హైదరాబాద్ మెడికల్ కాలేజీలో పీజీ చేసేదిరా. అందరితో హద్దు మీరు చనువుగా ఉండేది. ఓకే, ఎవరో సిన్సియర్గా ప్రేమించినాడు ఒళ్ళు మండి చంపేసి ఉంటాడు. 6 months అయిందిరా, శవం లేదు, క్లూ లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తారా, విజయవాడలో కూడా ఓ మెడికల్ ఇలాగే మిస్సింగ్. ఇప్పుడు మీనా అండ్ పూజ, దే ఆర్ ఆల్సో డాక్టర్స్. దేర్ మస్ట్ బి ఎ లింక్. Somebody killed my friends. సాగర్ లేడండి, ఆ కావ్యమ్మ ఫ్రెండ్స్ అన్న ఒకసారి తెగ తిట్టేశారండి. మీనా పూజ నన్ను పిచ్చోడు అంటున్నారు. అలాంటి వాళ్ళు బతకలేదు బాబాయ్. తొందరగా పద. మోసం చేసిన అమ్మాయి చావాలి గాని సిన్సియర్ గా ప్రేమించిన వాడు చావకూడదు. సార్, మనం అనుమానించినట్టే సాగరే మిస్టర్ వెనక ఉన్నది. పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ. ఎక్కడున్నాడు పృథ్వీ? లెట్స్ గో ఫాస్ట్. పృథ్వీ, పృథ్వీ, శవం ఏది? ఎక్కడ? ఓ, ఇది శవం కాదు, డాక్టర్ శృతి. నీకు చెప్పాను కదా నా పాత గర్ల్ ఫ్రెండ్ అని. హ, శృతి సి, ఈమె కావ్య, నా ప్రాణం. విషి, ఓ సారీ కావ్య, తనెందుకు మూడిగా ఉంది. ఇంతకు ముందైతే తెగబాగేది, అందుకనే నోరు కుట్టేశాను. what the hell is this? You're a cold-blooded killer. No, no, I'm not a killer. I'm a lover. But this bitch cheated me. Cheated me. నేను దీన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ ఇది మాత్రం చాలా మందితో తిరిగింది. ఇది నా పవిత్రమైన ప్రేమకు ద్రోహం చేసింది. ఇలాంటి దాన్ని వదలకూడదు. అందుకనే
రోజు ప్రేమగా ఇంటికి రమ్మన్నాను. వెంటనే వచ్చేసింది. నువ్వు చెప్పు, నేను కిల్లర్ జస్ట్ సర్జన్ని అంతే. ఐ లవ్ యూ కావ్య. నన్ను అసహించుకోకు. నాకు నువ్వు తప్పెవరు లేరు. ప్రేమంటే నాకు చాలా ప్రేమ. ఈ మోసం జరిగాక చచ్చిపోవాలనుకున్నా, కానీ నిన్ను చూసాక బతకాలనిపించింది. అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకొని నీ హాస్పిటల్కి వచ్చాను. డోంట్ సే లైక్ దట్. ఇలాగే నా ప్రేమని కాదనందుకు. చూసావా, నా ప్రేమను కాదన్నా విజయవాడ మెడికల్ కాలేజీలో మాధవ్ని చిత్రాయిలు పోసి తగులబెట్టా. కావ్య, కానీ అదన్నా నాకు ప్రేమే. అందుకే అది చల్లగా ఉండాలని 2 ఏళ్ల నుంచి ఈ ఫ్రిడ్జ్ లోనే దాచుంచా. కావ్య, కావ్య చెప్పు కావ్య, ఐ లవ్ యూ చెప్పు కావ్య, చెప్పు కావ్య. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నీ మనసులో నా మీద ప్రేమ ఉందని. ఆ రోజు హాస్టల్కి వచ్చినప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా? నిన్న చాలా అదృష్టవంతురాలు. She loves you so much. She's so lucky, పృథ్వీ. నేను లవ్ సక్సెస్ అవ్వడానికి నేనేమన్నా చేస్తాను. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని మీనా కోసం త్యాగం చేశాను. అందుకే మీనాను చంపేశా. Yes, trust me. I'll show you. Come. చూసావా? I hate you. I won't leave you. Please don't leave me. నన్ను ఎప్పటికీ వదలదు కావ్య. కావ్య, పూజ నీకు తను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరని చెప్పేది. అందుకే తన్ను కూడా చంపేస్తే అప్పుడు నీకు నేనే కదా. చంపేశాను నీకోసమే కావ్య, నేనే చంపా. నిన్ను దక్కించుకోవడానికి మీనాను పూజను చంపేశాను కావ్య, చంపేశాను. నీకు ఇంకో విషయం చెప్పనా? నీకోసమే ఇంకొకరిని కూడా ఇలాగే చూపిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదలలే. కావ్య, కమ్ ఫాస్ట్. వాట్ హ్యాపెండ్? రండి త్వరగా. అవునండి, తప్పించుకున్నా అండి. ఆగండి, నేను చెప్తాను. ఆగండి. మీరు ఫిమేల్, ఏజ్ 20 years, మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఇన్ అబ్డోమెన్. కావ్య గారు, మీకు చనిపోయిన వారు కనిపిస్తూ ఉంటారంట, నిజమేనా? మా ఇంటి అబద్ధం ఉంటుంది, మనసు నిజమని చెప్తుంది. కానీ నిన్న మనసుని నమ్ముతున్నాను. ఫిమేల్, 22 years, మల్టిపుల్ ఇంజరీస్ ఆన్ హెడ్. మీకు కనిపించే ఆత్మలు మిమ్మల్ని ఏమని అడిగేవి? చిన్న చిన్న కోరికలే. మనం ప్రేమించే ప్రతి ఒక్కరి చివరి కోరికల్ని మనం తీర్చాలి కదా.
ఫీమేల్ ఏజ్ 23. మీరు మీ స్నేహితులందరినీ ఒక దుర్మార్గం చేతిలో పోగొట్టుకున్నారు కదా, ఇలాంటి సమయాల్లో మీకు సహాయపడింది సాగర్. నా కష్టంలో ఆదుకున్న నిజమైన స్నేహితుడు సాగర్. సాగర్, ఇది నా కావ్య ఫ్రెండ్. ప్లీజ్ మేడం మేడం ఒక్కసారి డాక్టర్, ఒక్క సమాధానం. ఇతను కావ్యకి ఫ్రెండ్. Male, age 26 years, and death was due to head injury over vertex and occipital areas. Approximately death occurred 2 weeks back. డాక్టర్, సాగర్. Yes, he's dead. Sorry, Kavya. ఇతను 2 వారాల క్రితమే. అవును, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కంటే ముందే పృథ్వీ అతను చంపేశాడు. మరి మేమిద్దరం మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం కదా. లేదు, ఆ రోజు వచ్చింది మీరు ఒక్కరే. అది పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? యు నో ఐఎమ్ ఎ డాక్టర్ ఇన్ కేజీహెచ్. పిచ్చిదాన్ని అనుకుంటున్నాను. ఇంకా కూర్చున్నావే, రా. No, it's not true. డాక్టర్, ఎస్, సాగర్ చచ్చిపోయాడు అంటున్నారు. నేను మీ దగ్గరకు తీసుకొచ్చాను కదా. లేదమ్మా, నిన్న నువ్వు ఒక్కదానివే వచ్చావు. అతని పేరు సాగర్. హలో, ఇద్దరు వచ్చి కూర్చోండి. ఎవరూ నీ మాట నమ్మట్లేదంటే నువ్వు మరింత మెంటల్ ప్రెషర్కు లోనవుతావని చెప్పి నమ్మినట్టు మాట్లాడాను. కూర్చో, పర్వాలేదు, కూర్చో. కూర్చో సాగర్. అంటే ఆ రోజు నేను కావ్యని కలవడానికి హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆ పృథ్వీ అంటే నేను చచ్చిపోయా. సాగర్, సాగర్, నువ్వు ఎక్కడున్నావు? నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉన్నావని. సాగర్, ప్లీజ్ ఒక్కసారి కనిపించవా? నిన్ను ఒక్కసారి చూడాలనుంది. ప్లీజ్ సాగర్, ప్లీజ్. సాగర్, where are you? కావ్య, నన్ను క్షమించు, నేను నిన్ను అనుమానించాను. సారీ. కావ్య, నువ్వు కూడా. సాగర్, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకున్నది కేవలం స్నేహం కాదు, ప్రేమ. I love you. సాగర్, నువ్వు ఆనందంగా వెళ్ళిపోవాలి, అదే నా కోరిక. ఏ ప్రామిస్. ఈసారి కూడా అంత కూడా తప్పించుకున్నాడా ఏంటి సార్? మీ పోలీసులు నిద్రపోతున్నారా? ఎందుకు సార్ మీరు ఎప్పుడు పోలీసులు ఎదవాలని ప్రూవ్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటారు? ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. 5 హత్యలు చేసి పారిపోయిన డాక్టర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు సార్? సురేష్, ఆ కావ్య ఎక్కడ? కావ్య, అమ్మ దొంగ, ఎక్కడికమ్మా? నాకు దక్కని నిన్న ఇంకెవ్వరికి దక్కని. ప్లీజ్ డోంట్ కిల్ మీ. సారీ.
సంవత్సరాల తర్వాత మేడం కొరియర్. కొరియరా? థ్యాంక్ యూ. ఎవరు పంపుంటారు? A story of three girls